సార్ లాస్ట్ టైము కరోనా సందర్భంగా బ్యాలెట్ పేపర్‌లో పెట్టిర్రు. అంతకుముందు ఈవీఎం సిస్టమ్‌లు ఉండే. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ బ్యాలెట్ విధానం పాత విధానాన్ని తీసుకొద్దామని కూడా పేపర్ పద్ధతిలో కూడా తీసుకొద్దాం అనుకుంటా. అది మంచిదా? యాక్సెప్ట్ చేస్తున్నారా? సార్ అందులో దరిద్రం ఉందని ఈ దరిద్రాన్ని తీసుకొచ్చారు. హ్మ్. ఈ దరిద్రం ఉందని చెప్పి మళ్ళీ అది పాత దరిద్రంకి వెళ్తున్నారు. ఓవరాల్గా దరిద్రం అన్న విషయం గ్రహించాలి ప్రజలు. ఏదో విమర్శలైతే ఉంటున్నాయి. ఎట్లా ఖచ్చితంగా చేసినా. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే దేవ్జిల్లో కూర్చుని హ్మ్. ఆ బుద్ధ భవన్లో కూర్చోబెడతారో కిటికీ తీస్తే బుద్ధుడు కనబడుతుంటారు. అలాగే కూర్చుని చూస్తూ ఉంటారు వాళ్ళు. హ్మ్. అంతేకాని ఓ బృహత్తర కార్యాచరణ దీని ప్రకారం ఇచ్చేయాలి. వెళ్ళండి మీరు. హ్మ్. అదే పాత పద్ధతి ఒకడు పుస్తకంలో రాసుకుంటాడు, సంతకం పెడతాడు, చొక్క ఎడతాడు, పక్కన నిమిషానికి ఒకసారి టెన్షన్ పడిపోయి ఎంత పర్సెంటేజ్ ఏదో ఆడ రిటర్నింగ్ ఆఫీసర్ అడుగుతుంటాడు, ఆడికో ఫోను ఆడు చెప్పేస్తుంటాడు. కానీ అన్ని దిక్కుమాల అవకతవకల ఎలక్షన్లే. సాయంత్రం ఒక్క లెక్క తేలి అవదు. ముగ్గేస్తారు తెలుసు కదా, 5, 6 టైం ఉంటుంది. తర్వాత లోపట ఉన్న వాళ్ళు 1000 మంది ఎంతమంది రెండు చచ్చిపోండి ఓట్లు వేయమని. పొద్దున్న నుంచి 10%, 20% కూడా ఓటింగ్ అవ్వదు. సాయంత్రంకి బొమ్మలు మారిపోతాయి. అవును. అంటే కూలి పనులు చేసుకొని దిగొచ్చి ఓట్లు వేశారు. ఏంటి ఆ ముగ్గు లోపల ఎంత 1,00,000 మంది వచ్చేస్తారా? చెప్పండి మీరే. నిజంగా సాయంత్రం కాగానే ఒకేసారిగా ఓటింగ్ పెరిగిపోతుంది. ఎలా పెరిగిపోతుంది? పోలీసు వాళ్ళు అక్కడ చూసుకోండి. ఆ లోపల సంగతి ఇంక మరి చెప్పండి, అందరూ మాస్టర్లే. మున్సిపల్ ఎన్నికల్లో ధన ప్రవాహం ఖచ్చితంగా ఉంటుంది. ఉండదని అవడం చెప్తే అందులో పవన్ కళ్యాణ్ లాంటి జనసేన మేము డబ్బులు గిబ్బులు అని చెప్తే మర్యాద ఉండదని కూడా ఇవ్వడం చెప్పండి. ఎందుకు సార్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా? ఎవడైపోతే వాళ్ళే చెప్తున్నారు కదా ఇవ్వమని. ఇక్కడ ఇవ్వకపోతే అక్కడ ఇచ్చి తీసుకుంటున్నారు టికెట్. అది తెలుసుకోమనండి ఫస్ట్. అక్కడ నిజంగా పారదర్శకంగా జరుగుతుంది. ఏముండదు సార్, ఏ పార్టీలోనూ పారదర్శకం ఉండదు. జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టినప్పుడే వీళ్ళు ఇక్కడ ఐటీ భవన్ పక్క సందులో ఉండేది. 2.5 లక్షలు తీసుకుని టికెట్కి కొనుక్కోడు కావాలంటే ఆ బాధితులు ఉన్నారు. ఎవరికి చెప్తారు సార్ ఈ అరికథలు? చాలు ఇవన్నీ ఇసుకెత్తిపోయి ఉన్నాం. ఓటుకైతే నోటు. చచ్చే ప్రజలు అలాగే ఉన్నారు, నాయకులు అలాగే ఉన్నారు, పార్టీలు అలాగే ఉన్నాయి. అంచేత మన బతుకులు ఇలాగే ఉండడానికి కారణం ఏంటంటే మనలో ట్రాన్స్పరసీ లేదు. అది గ్రహించండి ప్రజలు. మున్సిపల్ ఎన్నికల విషయంలో చాలా పట్టణాలకు స్థానిక ఎన్నికలు, సర్పంచ్, పరిషత్, గ్రామాలకు ఎంత అవసరమో పట్టణాల్లో ప్రజలకు కూడా మున్సిపల్ ఎన్నికల పాలక వర్గం వాళ్ళ చేసే పనులు కూడా అవసరం. ఇలాంటి సందర్భంలో ఓటర్లు ఎట్లా ఆలోచించాలి, నాయకులు కూడా ఏ రకంగా ఉంటే బాగుంటుంది? నాయకులు అలాగే ఉన్నారు, ప్రజలు అలాగే ఉన్నారు. ఓకే. ఓటర్లు అనే వాళ్ళు ఎవరంటే డబ్బులు తీసుకుని వేసేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఓకే. వాళ్ళు ఎలా ఉంటారు? ఆ రోజు వాడు వేలం పాట పాడుకుంటాడండి. సరే వాడు బీజేపీ వాడు ఎంత ఇస్తున్నాడు, కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తున్నాడు, నువ్వెంత ఇస్తావని ఒకరిని అడుగుతాడు. లేకపోతే ఈ బీఆర్ఎస్ వాడు ఎంత ఇస్తున్నాడు, బీజేపీ వాడు ఎంత ఇస్తున్నాడు, నువ్వెంత ఇస్తావని కాంగ్రెస్ వాడిని అడుగుతాడు. ఓవరాల్గా ఎవడు వేలం పాట ఎక్కువ ఇస్తుంటే అడిదే తీసుకుంటున్నారు. తీసుకుని ఓటేస్తున్నాడు. అది ఎవరికి వేస్తున్నాడు కూడా తెలియదు. మంచి మార్పు వల్లకాడు వచ్చిన పర్వతం ఇవన్నీ పెట్టకథలు. అలా చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి ఇప్పుడు మైక్ పెట్టండి జయప్రకాష్ నారాయణ చెప్తుంటాడు కదా సూక్తి ముక్తావలి, అవి వినడానికే పనికొస్తాయి. భవిష్యత్తులో వాళ్ళకి ఇదే సస్తుంటే చచ్చినోడికి సారి కావాలని బతుకే ఉంటుంది సార్. ముందుకు నాకు అర్థం కాదు. ఏ స్టేజ్ లేదు. స్టేజ్ తర్వాత ఇంక బంగాళాఖాతమే. ఆల్రెడీ కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, వీళ్ళు కలిసిపోతాం అంతే. ఉండదు ఉండదు. మీకు ట్రాన్స్పరసీ అన్నది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఉంటుంది సార్. పార్టీ డబ్బులు తీసుకోకుండా టికెట్ వాడికి ఇమ్మనండి, డబ్బులు పంచకుండా ఆయన ఎలక్షన్ నిలబడమండి. అన్ని పార్టీలో వాళ్ళు నిలబడమనండి. ఎవడొకటికి ఒక ఓటు వేసినా ఎలక్షనే కదా, అది 2 ఓట్లు వేసినా ఎలక్షనే కదా. అది ఎందుకు చేయట్లేదు? తప్పవడ జరిగింది. వ్యవస్థ మొత్తం అంతా భ్రష్టు పట్టిపోయి ఉంటే ఏ టు జెడ్. ఇప్పుడు సింపుల్ ఒక చిన్న లాజిక్ చెప్పను మీకు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో 3,500 కోట్లు డబ్బులు ఎలక్షన్కి పంచారన్నారు. ఏది? సిట్ రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేసింది. జాగ్రత్తగా వినండి. ఓకే. సిఐడి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ 3,500 కోట్లు ధన ప్రవాహం ఓటర్లకు పంచాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలా? విచారణ వాళ్ళక్కడ ముందు ఎలక్షన్ రద్దు చేయాలా? ధన ప్రవాహం లేని ట్రాన్స్పరెంట్ అని చెప్పాడు కదా అడు ఎలక్షన్ కమిషన్ ఏంటి చెప్పింది? తచ్చాని పచ్చపోసి ఎలక్షన్ నా జీవితంలో జరగలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఎలక్షన్ అయిపోయింది. కోర్టు దాన్ని కన్సిడర్ చేసింది. 3,500 కోట్లు అని చెప్పే కదా వీళ్ళందరికీ రిమాండ్లు ఇస్తుంది. మీరు గమనించారు అది? మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు వెళ్తుంది కోర్టు? రేంద్ర ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది కదా, నువ్వు వేటర్ చేసేది ఇట్లా అంటే తూచి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, గేర్లు మారుస్తుంటాడు. ఈసీకి పవర్స్ లేకపోవడం ప్లీజ్. అటు డీజీపీని మార్చేస్తాడు, సిఎస్ని ఇంటికి వెళ్ళి ఆడుకోమంటాడు, కొత్త సిఎస్ని పెడతాడు. పవర్స్ ఉన్నాయి కానీ అనుగుణంగా మిస్యూటిలైజ్ చేస్తున్నాడు. సార్ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే కొన్ని ఎవిడెన్స్ చూపించి ఫిర్యాదులు చేసినా కానీ, డబ్బు ప్రవాహం సంబంధించిన ఫోటోలు చూపించినా కానీ, లైవ్లో అన్ని చూపించినా కానీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి, ఆపేది లేదు, ప్రాసెస్ నడుస్తున్నాయి. మళ్ళీ సాయంత్రం చెప్తారు చెదురుమోదురు ఘటనలు తప్ప శుభ్రంగా జరిగిపోయి ఎలక్షన్లు అని. పళ్ళు పటపట కోరిక జర్నలిస్టులు అందరూ ఎరా కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళారని అడిగిన వాళ్ళు లేడు. అది అంచేత ఏం చేయలేరు మీరు. శ్రద్ధ పడవలసిన వాడు ఎలక్షన్ కమిషన్. ఫస్ట్ ఫోన్ చేసి ఎస్పీకి ఏం తగరాలు పడుతున్నారు, అక్కడ డబ్బులు ఇస్తాను రేట ఏంటంటే నా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది. లేవంటారు కదా సార్ చాలా మంది. డీజీపీని ఎవరు మారుస్తారండి ఎలక్షన్స్ ముందు? చీఫ్ సెక్రటరీని ఎవరు మారుస్తాడు?
ఈసీ వాళ్ళకి అబంధాస్తాలన్న ఎస్పీలు కూడా వాళ్ళకే రిపోర్టింగ్ కదా. మరి ఎస్పీకి కాల్ చేసి 20 వాళ్ళ బుర్రల బద్దలు కొట్టుకొని వస్తాను ఎలక్షన్ సజావుగా ఎలా జరిగింది, ఎందుకు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎరగొట్టాడు కదా అది. కమిషన్ కంప్లైంట్ తీసుకుందా, లేకపోతే ఎవడో ప్రైవేట్ కంప్లైంట్ మీద ఎవరి పిన్నెల మీద యాక్షన్ ఉందా? ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. సో పవర్స్ ఉన్నా కానీ వాడట్లేదు. మళ్ళీ వాడట్లేదు అంటారా? ఎవడో ఒక పార్టీకి అనుగుణంగా వాడుతున్నారు వాళ్ళు, ఓకే. అంతకు మించి ఏం చేయట్లేదు. ఎందుకంటే ఫిర్యాదులు వస్తున్నాయి కానీ వాటి ముందు సాగట్లేవు ఏది కూడా. మీరు జర్నలిస్ట్ సోదరులు ఎన్ని చూపిస్తున్నారండి, కేజీలతో చూపిస్తున్నారు. వీడియోలు ఫోటోలు ఎన్ని చూపించినా కానీ అవి విచారణ చేస్తున్నాయి ఎప్పటికప్పుడు. ఆ లోపు ఏం లేదు. జరిగిపోతుంది. మా డీకార్ నమ్మ విచారణ ఏమైంది? నువ్వే గెలిచావటమ్మా అయితే కానీ అని ఎప్పుడు తెల్లారితే ఎలక్షన్ పెట్టుకున్నా 5 years. సో ఇంట్లో కూర్చొని బెచ్చాడు ఆడుకుంది, ముగ్గులు వేసుకుని పండగలే. ఓకే. ఆవిడ అనుమానం రాకుండా ఈసారి గెలిపించారు ఎంపీ. ఈసీ తీరు ఎట్లున్నా చెప్పండి సార్ లాస్ట్. ఈసీకి తీరే లేదు, మాన్ బోర్డు శాసనంతోనే వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళ తర్వాత అందులో ఈసారి అయితే అచ్చా అబ్బా, ఓ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేడు, అపోజిషన్ లీడర్ నేను ఒకటే, డైరెక్ట్ వాళ్ళు అమిత్ షా నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తే ఈసీ. ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా శేషన్ 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 అనుకుంటున్నారు. శేషన్ లాంటి వ్యక్తిని మళ్ళీ చూడగలుగుతాం మనం? ఇంక చూడం, ఆయన చచ్చిపోయాడు కూడా, ఇంకా మనం చూడడానికి కూడా అదృష్టం లేదు. అలాంటి ఇంకేం లేదు సార్, అధికారి ఆ యారా అయిపోయింది. ఇప్పుడు యారా డైరెక్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నాకు తెలిసి అపోజిషన్ లీడరు రూలింగ్ పార్టీ కలిపి డిసైడ్ చేస్తుంది ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఈసారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్యానల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండడం చూడండి, ఉన్నాడా లేదా? లేడు లేడు అనుకోవడం కాదు, లేడు. ఆయన లేకుండా ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అయిపోయింది. అంచేత టైం వేస్ట్ మనకి, కంట చూస్తే తప్పేయట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణ. అలాగే ప్రధాన పార్టీలు కూడా పోటీ పడ్డప్పుడు కూడా అధికార పార్టీకే ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ యొక్క 2 ఏళ్ల పాలన సంబంధించిన అంశంలో ఓటర్లను ఎట్లా ప్రసన్నం చేసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే అందరికీ కీలకమైనప్పుడు కూడా అధికార పార్టీకి అయితే ఉంటుంది. చూడాలి ఎట్లుంటుందో అని కూడా కేఎస్ ప్రసాద్ గారు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ప్రభావం ఉంటుంది, ఎవరెవరికి ఓట్లు ఎలా పడుతున్నాయి, అలాగే ఈ విజయం ఏ దిశగా అడుగులేస్తుందని మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ రాబోతుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.